కేఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. కోటగండ్రేడు గ్రామంలో అయితే తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. రెండు కుటుంబాలు ఇద్దరు పిల్లల్ని కోల్పోయి తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పొచ్చు. విజయనగరం జిల్లా గుర్లా మండలం కోటగండ్రేడు గ్రామంలో దేవకి అలానే నందిని ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏదేమైనా సరే పెద్దవాళ్ళ పట్టింపులు, పిల్లల క్షణిక ఆవేశము, వాళ్ళిద్దరూ ప్రేమ ఇంకా మేము కలిసి జీవించలేకపోతున్నాము లేదా చచ్చిపోయినా మనం ఒకటి అవ్వాలనే ఒక ఆలోచనతో ఇద్దరు కూడా తను చాలించారు. నిన్న ఉదయం అయితే దేవకి 22 సంవత్సరాలు, ఆ అబ్బాయి పశువుల సాల్లో ఉరేసుకొని చనిపోయాడు. ఆ చేదు వార్త విని నందిని ఇక్కడ కూడా ఉరి వేసుకొని ఈ రోజు అయితే చనిపోవడం జరిగింది. ఇక్కడ మనతో పాటు నందిని కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఏం జరిగింది, ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది నందిని అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అయితే నందిని అమ్మగారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాము ఏం జరిగింది ఏంటని. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది నందిని? మా అమ్మాయి పేరు ముద్దాడు నందిని, నా పేరు ముద్దాడు లక్ష్మి, మా ఆయన గారి పేరు ముద్దాడు సూర్యనారాయణ. నువ్వు దాల్లాడని కొడుకు నా కూతుర్ని గుంటూరు సుజాత కాలేజీలో నుంచి తీసుకుని వచ్చేసాడు. సినిమాలకి సెకండ్లకి తిరిగిన తర్వాత ఎందువల్ల అలా జరిగిందంటే వాళ్ళ మా ఇద్దరికి ఇష్టమైన లెక్కలో అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి మాట నిజమంతా అబద్ధమంతా అబ్బాయిని అడిగాను. 2 సంవత్సరాల కంచి నా కూతురు 10th క్లాస్ నేడు 4 నెలల నా కూతురు చదివి ఇప్పుడు నా కూతురు ఏం చేసిందంటే నా కూతురికి 523 మార్కులు వచ్చాయి. ఫస్ట్ 10వ తరగతిలోను, సెకండ్ ఇయర్ దీంట్లో జాయిన్ చేశాను, ఇదేటమ్మా సైదవాడ మోడల్ స్కూల్లో జాయిన్ చేశాను, ఫ్రీ సీట్ వచ్చిందని. అక్కడ చదవనివ్వకుండా డిస్టర్బ్ చేసి తీసుకొచ్చాడు, ఆ విషయం నాకు తెలియదు. నెక్స్ట్ గుంటూరు సుజాత కాలేజీలో జాయిన్ చేస్తే అక్కడ కూడా చదవనివ్వకుండా 3 రోజుల్లోకి వెళ్ళి తీసుకొచ్చారు. కాలేజీ నుంచి వచ్చేసి నువ్వు మరి చదవద్దని మా పాప నేను దెబ్బలాడాను. తర్వాత అదేం కాదమ్మా నేను మళ్ళీ వెళ్తానని నేను దేబడ్డానికి వెళ్ళి మా పాపను అక్కడ ఉంచమని నేను సార్తో మాట్లాడాను. సార్ వచ్చి మీ పాప వాళ్ళ బావ ఎవరని తీసుకొని వెళ్ళిపోయారంటే ఎవరో అంటే వాళ్ళ బావ అంటే చూపిస్తే ఆ అబ్బాయిని అడిగాను, అమ్మాయిని అడిగాను ఏటమ్మంటే మా ఇద్దరికి ఇలాగా లవ్ స్టీరింగ్గా ఉందంటే ఇది ఎంతవరకు కరెక్ట్, నువ్వు కనీసం మాకు ఒక మొక్కైనా చెప్పాలి కదా, ఇది ఎంతవరకు కరెక్ట్. నా తర్వాత అబ్బాయిని ఫోన్ చేసి అడిగాను, ఆ అబ్బాయి కూడా సేమ్ అలాగే అన్నాడు. 2 సంవత్సరాల నుంచి మేము లవ్ చేసుకుంటాను, మాకు వయసు మేజర్ అయిపోయిన తర్వాత మేము మ్యారేజ్ చేసుకుంటాం అని లెక్కలో మాట్లాడారు. అనేసిన తర్వాత ఈ రోజు కదా మా పాప నువ్వు వెతకు, మీ అమ్మకి మీ నాన్నని ఒప్పించుకున్నట్టుగైతే మీ పిల్లలు అనిపించుకున్నట్టుగైతే మాట్లాడు, లేకపోతే లేదు. నువ్వు సినిమాలకి సెకాలకి ఆ రోజు మా పాపను తీసుకొచ్చాడు, యమగిరి సపతగిరి సినిమా హాల్లో తీసుకెళ్ళి సినిమా చూశారు. భోజనాలు ఇవన్నీ రెస్టారెంట్లు గట్టి ఇవన్నీ వెళ్ళడం చేయడం అంటే నాకు నేను మా పిల్లని అడిగాను, తర్వాత పిల్లల్ని అడిగాను అది ఎంతవరకు కరెక్ట్ అని. పిల్లడికి చెప్పిన తర్వాత కూడా 4 రోజులు అయిపోయింది. పిల్లడికి చెప్పిన తర్వాత కూడా పిల్లడు వినలేదు. వినకంటే మళ్ళీ ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టుకుని మాట్లాడారు. ఆడిన మరుక్షణమే నేను 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పి నీ కొడుకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే పిల్లడికి ఇష్టమని అడిగితే పెళ్లి ఇల్లు చేస్తామని సన్న లెక్కలు మాట్లాడాడు. మీరు చుట్టాలే అని అంటున్నారు, చుట్టాలేనా? చుట్టాలంటే ఒకే కులం ఒకే క్యాస్ట్, కాకపోతే అంటే అంత రిలయన్స్ అంటే ఒకే కులం ఒకే క్యాస్ట్ అంతేనే. ఆ తర్వాత ఒకటి కానీ మీరు వాళ్ళు చుట్టాలు కాదు, బావ మరదళ్ళు కూడా కాదు, వీళ్ళిద్దరు వరసకైతే అలాగే తప్పించి మామూలుగా అయితే కదా బావ వరసకైతే ఆ అమ్మాయి మా ముద్దడాల అమ్మాయి, మేము కూడా ముద్దడాలమే. వాళ్ళు ఉన్నవాళ్ళకి ఇచ్చారనమాట. అలా లెక్కలో ఇదంటే మొదటిగా మామూలుగా మాట్లాడుకున్న లెక్కలో వరుసగా అన్నమాట. వరుసగా అనుకున్న తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన తర్వాత ఆ పిల్లడు ఏం చేశాడంటే చేసుకుంటామని మరుక్ష మాట్లాడేసిన తర్వాత చేసుకుంటే నెలగా అలాగనేసి పెద్దలు అమ్మ ఇంటికి వెళ్తారు. ఆ పిల్లడు చెప్పిన తర్వాత నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళ తల్లిదండ్రులు దెబ్బలాడి నీది వయసు కాదు బుర్ర బుద్ధులు ఏమని పిల్లల్ని దెబ్బలాడుతారు. దెబ్బలాడిసిన తర్వాత మళ్ళీ మా పాపతో మాట్లాడి నేను అన్ఫినిట్ అని నాకు సర్టిఫికేట్ పెట్టాను నా కూతురికి సర్టిఫికేట్ కాగితం పెట్టిన మరుక్షణమే నా కూతురు కేవలం అంతా ఆయిసి 10 రోజులు పెద్ద హాస్పిటల్లో ఉన్నాం మేము. తొలి రోజు జరిగిన వెంటనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అడిగిన మరుక్షణం నా కూతురు మంతాయిసి అక్కడికి వచ్చేసరికి నందిని నువ్వు ఎందుకు అలా చేయాలి, నీకు పిల్లడికి ఇష్టపడితే నేను చేస్తానని నా అమ్మ ఇంటికి తీసుకొని వచ్చి 108 మేము ఫోన్ చేస్తే బండి మీద తీసుకెళ్ళిపోతామంటే మేము 108 మీద వెళ్ళి
కేసు ఫైల్ అయింది, కేసు పెట్టాము, కేసు ఇదైన ఇదైతే వాళ్ళ అమ్మ తెల్లవారింటికి వాళ్ళ నాన్నగారు వచ్చి మీ పాపను మేము పెళ్లి చేసుకుంటాం, మేము మొదటికని చెప్పడం అనుకున్నాం కదా, పిల్ల ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇద్దరు ఇష్టపడ్డారు కదా అని అన్నారు. నువ్వు పాక్సీ కేసు నేను అవుతుందంటే నువ్వు పాక్సీ కేసులు గట్టి ఏం పెట్టకన్నారు, నేను ఏం కేసు పెట్టలేదు. ఆ తర్వాత లోపల మేము ఇదిగా నలిగేలాగా ఎస్సీ గారు లేరు, ఎస్సీ గారు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్స్ అని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ తీసుకున్నారు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు పిలిపించారు. ఎస్సీ గారు లేరు, మీరు సోమవారం వచ్చి మాట్లాడుకుందరులేండి, ఇప్పుడు కేసు ఫైల్ చేయడానికి అవ్వదని అన్నారు. కేసు ఫైల్ చేయకుండా మేము 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాం, ఇది ఏంటని అంటే అప్పుడు తీసుకొని పిల్లని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఒకరోజు తెల్లవారి ఇచ్చి ఒక్కరోజు మాకు గడువు ఇవ్వండి, ఈ ఒక్కరోజు గడువిస్తే తర్వాత మీ పిల్లని మేము ఇవి ఎలాగ చేసుకుంటాం, పోలీసు విధంగా అయితే పెళ్ళి అవ్వదు, ఏ గుళ్ళోనో బళ్ళలోనో ముడి పెట్టుకుని ఇచ్చేసుకుంటాం, ఒకరోజు టైం ఇవ్వండి అన్నారు. మేము ఒకరోజు టైం ఇచ్చాము. టైం ఇచ్చిన తర్వాత తెల్లవారు 7 గంటకల్లా నీకు అంగీకారమైనట్టుగా పాపను సంతకం పెట్టమని పాప ట్రీట్మెంట్ మీద ఏఎస్సీ సార్ గట్ట ఉన్నారు, పెద్ద ఎస్సీ సార్ లేదు, మేడంలు గట్ట ఉన్న అన్నారు. ఒక రోజున మేము ఇచ్చిన తర్వాత వారం రోజులు చేస్తారు. వారం రోజుల తర్వాత ఎస్సీ గారు వచ్చారు. ఎస్సీ గారు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకుంటారా, కేసు ఇచ్చేయమంటారంటే మేము పెద్దల సంస్థలో మాట్లాడుకుంటామని స్టేషన్ కాడ మేము మాట్లాడుకోము. మా పిల్లకి గడువు ఇచ్చి శ్రావణ మాసం ఫస్ట్ ముహూర్తం ఏ ముహూర్తం అయితే ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకుంటామన్నారు. పెళ్లి చేసుకుంటామని అంటే సరేలా పెళ్లి చేసుకుంటాం మొన్న అలాగే మాయ మాటలు మంచి మాటలు చెప్పారు, ఈ రోజుకి అలాగే చెప్తారేమనిసి మన తర్వాత అప్పుడు మా పెద్దల సంస్థలో ఈ 15 రోజులు ఫస్ట్ ముహూర్తం ఏ ముహూర్తం అయితే ఆషాఢంలో మాకు పిల్లలు వద్దని ఇంట్లో తీసుకెళ్ళి కూర్చుని పెట్టేది, మా పిల్లల్ని మీరు ఎటు చేసుకుంటారని మా పిల్లల్ని కప్పచెప్పితే ఇది ఆషాఢ మాసం ఎటు నుంచి ఏదో వచ్చిన ఇబ్బంది, మాకు ఒక పిల్లడు ఫస్ట్ చదువుకునే వయసు కదా, చదువుకోండి అమ్మా, తర్వాత ఇవన్నీ ముందు చదువుకొని మీ పాపకు చెప్పారు, తర్వాత వినలేదు, మీరు ఒప్పుకున్నారు, పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. పెళ్లి చేయడానికి అంటే ఆ అబ్బాయిని కూడా అడిగాను. అబ్బాయిని అడిగితే అబ్బాయికి కూడా నాకు ఇష్టం అంటే ఇప్పుడు మీకు ఇష్టం అనేటప్పుడు ఎందుకంటే 2 సంవత్సరాలు చదువుకొని పెళ్లి చేసుకున్నారు, 2 సంవత్సరాలు చదువుకునేటప్పుడు నువ్వు సినిమాలకి శిఖాలకు తీసుకెళ్ళకు, మీ అమ్మ మీ నాన్నతో చెప్పింది అప్పుడు ఒక మాట అనుకున్న తర్వాత ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్న తర్వాత తీసుకెళ్ళి సినిమాల శిఖాలు తీసుకెళ్ళకని బాబుకు చెప్పిన మరుసటి బాబు అన్ఫిట్ అని సర్టిఫికేట్ పెట్టాడు. అన్ఫిట్ అని సర్టిఫికేట్ పెట్టడం అంటే సర్టిఫికేట్ కాదు, మా పాప వాట్సాప్ చల్ల పెట్టాడు చేసుకున్నారు. సెల్లోని ఉన్నది అది దర్శన మరుక్షరమే పాప సేవలమంతా ఆగిస్తుంది. 10 రోజులు పెద్ద హాస్పిటల్లో ఉన్నాం. 10 రోజులు పెద్ద హాస్పిటల్ ఉన్న తర్వాత నువ్వు ఎంత చేసిన పని ఏంటి, మా పిల్లల్ని నమ్మించి మోసం చేసి నువ్వు అన్ఫిట్ అని పెట్టావు ఎందుకని లెక్కలో నేను గట్టిగా నిలదీసి అడిగిన తర్వాత ఎస్సీ గారు వస్తే కేసు ఫైల్ చేస్తామని అని అన్నారు. కేసు ఫైల్ చేస్తామన్న తర్వాత కేసు గట్టి ఏం ఫైల్ చేయాల్సిన లేదు, మాకు మేము చేసుకుంటాం అనేసి పెద్దల సంస్థలో ఒప్పుకుంటున్నాను అన్నారు. దాని తర్వాత మేము పెద్దల సంస్థలో మా పెద్దలు అందరూ అమ్మ వాళ్ళు చేసుకోండి అనేటప్పుడు మీరు చేసుకుంటాం అనేటప్పుడు మీ ఇద్దరికి ఇదయ్యేటప్పుడు మనం బయట దాటి వెళ్ళకూడదు, స్టేషన్లో అనేది మాట్లాడడం కరెక్ట్ కాదని పక్కకి సైడ్కి కూర్చున్న తర్వాత మీకు ఇష్టమైన అంటే పిల్లలకి ఇద్దరికి ఇష్టమైన అని తర్వాత అప్పుడు తర్వాత చేసుకుందాం సంవత్సరం తర్వాత 6 నెలలు 7 నెలల తర్వాత అంటే మొన్న వరకు అలాగే 6 నెలలు 7 నెలల తర్వాత అనుకున్న పిల్లలను కూడా మాట్లాడుకుందాం అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము శ్రావణ మాసం ముహూర్తం ఏ ముహూర్తం అయితే వస్తే ఆ ముహూర్తం మేము చేసుకుంటామని వాళ్ళు మాకు మాట ఇచ్చారు. మాట ఇస్తే మీరు 2-3 చుట్ల మాట ఇచ్చి కూడా తగులు ఇది అయిపోయిందంటే మాకు ఒక అగ్రిమెంట్ రాశారు. ఏం రాశారంటే అక్కడి నుంచి నెల్లమార్ల నుంచి తెచ్చి ఒక అగ్రిమెంట్ కాగితం రాశారు. ఏం రాశారంటే మీ పిల్లలు మేము చేసుకుంటాం ఫస్ట్ ముహూర్తం కానీ ఆ దేవకి నందు సంతకం పెట్టాడు, వాళ్ళ బావలిద్దరు సంతకం పెట్టాడు, వాళ్ళ నాన్న సంతకం పెట్టాడు, పెద్దలు సంతకం పెట్టారు. ఆ సర్టిఫికేట్ కాగితం మాకు ఇవ్వకుండా ప్రెసిడెంట్ గారు కూడా ఉంచుకోనరు. మేము ఎప్పుడైతే మంచిది అడిగితే అప్పుడు వాళ్ళు పిలిచినప్పుడే వెళ్దామని మేము ఊరుకోనము. మేము ఈ రోజు వరకు కూడా వాళ్ళు మాతో మాట్లాడి మేము వాళ్ళతో మాట్లాడి దీనిగా ఉన్నట్టు చేసినట్టు చేశారు. తర్వాత ఏమైందంటే నిన్న ఆదివారం నాడు మేము పాలు పొంగిస్తామని శనివారం సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పాలు పొంగించుకుంటాం, పెళ్లి ముహూర్తాలు పెడితే పాలు పొంగించుకోవడం అవ్వదని అంటే వాళ్ళకి చెప్పాను. వాళ్ళ తల్లి ముగ్గురు కూర్చొని మాట్లాడిన తర్వాత సరే పాలు పొంగిస్తానంటారు, మేము వస్తాము, మిమ్మల్ని చెప్పడానికి వచ్చామంటే వస్తానన్నారు. వచ్చారు, కొడుకు వాళ్ళ తల్లి తండ్రి వచ్చారు, ప్యాన్ కొనేసి మా ఇంటికి పట్టుకొని వచ్చి మా ఇంటికి ఇచ్చారు. మేము పాలు పొంగించినంత వరకు ఉన్నారు. పాలు పొంగించిన తర్వాత వెళ్ళిపోయిన మరుక్షణం ఆదివారం తెల్లవారి నుంచి నాకు ఫోన్ చేశారు, అమ్మ ముహూర్తాలు తీస్తాం మాట్లాడుకుందాం అనేసి. శనివారం తెల్లవారు ఫోన్ చేసి ఆధార్ కార్డు అడిగారు. దేనికి ఆధార్ కార్డు అన్నాను. మీ పిల్లకి పుట్టిన డేట్ ఉన్నదేమో అడిగారు. మా పిల్లకి పుట్టిన డేట్ లేదని అన్నాను. అదే పేరు బాలాలు అడగడానికి అడిగామని చెప్పారు. సరేలేండి మీరు ఒక్కరు ఎందుకు అడగడం, మీరు కలిసి అడుగుదాం కదా, మరి మీ అంతలో మీరు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయామో అన్నారు. సరేలే అని అనుకోను. ఆ తర్వాత ఆదివారం తెల్లవారు కూడా నాకు 6-7 చుట్లు ఫోన్ చేసి మా ఇంటికి రండి మేము మాట్లాడుకుందామంటే ఏటి మాట్లాడుతామంటే ముహూర్తాల కోసం అన్నారు. మా ఆయనలు గట్ట ఎవరు లేరు, నేను ఇప్పుడు రాలేను, నేను పాలు పొంగించిన కార్యక్రమంలో ఉన్నట్టు అది పాలు పొంగించిన తర్వాత నెక్స్ట్ మాట్లాడుకుందాం అన్నారు. నెక్స్ట్ మాట్లాడుకుందంతా రాత్రి 9:15 10:30 ఎలాగైనప్పుడు నన్ను పిలిచారు.
పిలిస్తే మా ఇంటికి మీరు వస్తారా, మీ ఇంటికి మమ్మల్ని రమ్మంటారా అని అడిగారు ఫస్ట్. మా ఇంటికి కాదు, మీ ఇంటికి సీన్ మాస్టర్ ఇంటికి వస్తామని సీన్ మాస్టర్ ఇంట్లోకి వచ్చారు వాళ్ళు వచ్చి సీన్ మాస్టర్ ఇంటి కాడి నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత మాకు సీన్ మాస్టర్ చేత ఫోన్ చేయించారు, మేము పలానా కాడ ఉన్నామనేసి. అప్పుడు మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు 6 నెలలు గడువు అని అన్నారు. 6 నెలలు గడువు దేనికి అని అన్నాము. ఆ ముక్క సీన్ మాస్టర్ చెప్పాడు తప్పించి ఫస్ట్ మాట్లాడుకుని సీన్ మాస్టర్ గారు అన్నారు 6 నెలలు గడువు అనడానికి ఇది ఎంతవరకు కరెక్ట్, నువ్వేం చెప్పావు ఆ రోజు 10 రోజులు అన్నావు కదా, ఈ 10 రోజుల కోసం మాట్లాడాలి కదా, 6 నెలలు నువ్వు ఎలాగంటున్నావు అని అన్నాము. సరేలే మీరు అన్ని మాటకాలు ఒప్పుకొని నేను పాక్సీ కేసు అవుతుంది అది కాదనేసి నేను ఎంత దీనిగా ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎలాగెలాగ అంటావని తర్వాత రేపు తెల్లవారు ముహూర్తాలు పెట్టుకుందాము, మీరు ఒక ఇద్దరు మేము ఒక ఇద్దరు వద్దామని అని అన్నారు. ముహూర్తాలు పెట్టుకుంటామన్నారు. సరే అనుకుని వాళ్ళ మట్టుకు వాళ్ళు వచ్చేసాము, మా మట్టుకు మేము వచ్చేసాము. తర్వాత వాళ్ళ బావకి వాళ్ళ అక్కలకి ఇష్టం లేదని వాళ్ళ బావ వాళ్ళ అక్క కలిపి లేచిపోయి మా అక్కడికి వచ్చిన వాళ్ళు లేచిపోయి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు మీరు కూడా నువ్వు సంతకం పెట్టావు కదా, చిన్న బావ సంతకం పెట్టాడు, పెద్ద బావ సంతకం పెట్టాడు కదా, ఈ రోజు ఇష్టం లేకపోవడం ఏంటి అంటే వాళ్ళకి మాకు ఇప్పుడు ఇష్టం లేదు, 6 నెలల తర్వాత ఇష్టం అంటే ఆ 6 నెలలకి ఆ రోజు మాకు కాగితం రాయొచ్చు కదా, పోలే మీకు ఇష్టం లేని పని ఏంట్లేదు అనుకో నేను అనిన తర్వాత అనేసి కూడా లెగిసిపోయి కూడా మళ్ళీ వచ్చి కూడా ముహూర్తాలు పెడతామని అని అనుకొని ముహూర్తాలకు మీరు ఒక ఇద్దరు రండి, మేము ఒక ఇద్దరు రండి అన్నారు. అనేసిన తర్వాత ముహూర్తాలకు అన్నారు. మొదటి కాంచి కూడా వాళ్ళ చిన్న బావకి 2 బావలకి ఇష్టం లేదు. పెద్దల సంస్థలను కూడా ఏమన్నారంటే మొదటి కాంచి పిల్లకి తల్లికి తండ్రికి అందరికీ ఇష్టమే, పిల్లడికి ఇష్టం లేదనేటప్పుడు ఆ పిల్లడు ఏదైనా అయితే అప్పచెల్లును ఆ ఆస్తి మీరు పంచుకోవడానికి దీనిగా అవుతారని పెద్దలు కూడా అల్లుళ్ళు ఇద్దరిని అన్నారు. ఆడపిల్లలకి ఇద్దరికి అల్లుళ్ళకి ఇద్దరికి ఇష్టం లేదు తప్పించి అమ్మకి నాన్నకి ఇష్టమే, పిల్లడికి ఇష్టమే. నా కూతురు నా ఇది కూడా నాతోను కూడా మాట్లాడాడు. నా కూతురు కూడా నిన్న ఆడలకి ఇది అయిపోయినప్పుడు కూడా కూడా నిన్న ఉరేసుకొని చనిపోయాడు కదా, ఆ అబ్బాయి ఎందువల్ల చనిపోయాడు అని తెలిసిందా? ఎవరు ఆ అబ్బాయి చనిపోయాడంటే మేము మాట్లాడుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్కన మేము వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళామా, వాళ్ళ అక్కలు కూడా వాళ్ళ అక్కలు ఒప్పుకోలేదు. వాళ్ళ అక్కలు వెళ్ళిపోయిన తర్వాత మేము వాళ్ళ మటుకలు వెళ్ళిపోయి అక్కలు ఒప్పుకోలేదు. వాళ్ళ అక్కలు ఒప్పుకోపోవడం వల్ల వాళ్ళ అక్క వాళ్ళ బావ ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూర్చొని కానీ వాళ్ళ అక్క బావ లేచి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లోకి ఏంటి మరి అక్కడికి వెళ్ళి ఏం పెసరపడ్డారో మనకు తెలియదు. అంతే. తెలిసిన తర్వాత నందిని మళ్ళీ చేసిందా? నేను వాళ్ళ నలుగురు కూడా ఎప్పుడు మొదటి కంచి కూడా వాళ్ళ నలుగురికి ఇష్టం ఉండదు, వాళ్ళ బావలకి వాళ్ళ అక్కలకి. ఇదే విషయంలోనూ కేసు పెట్టిన మరుక్షణంలో కూడా నీకు నచ్చిన పని మీరు చేసుకోండి, లేకపోతే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోగానే మాకు ఇష్టం లేదు అనేసారు వాళ్ళు. చిన్న అక్క పెద్ద అక్క, చిన్న బావ పెద్ద బావ నడి అంటే పెద్ద అక్క అంటే ఏదేమైనా సరే ఎన్ని తగులు పడినా అటు అబ్బాయి ప్రాణాలు తీసుకున్నాడు, ఇటు అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. ఏదేమైనా సరే అంటే ఇటు ఇష్టం లేదని మీరు ఫస్ట్ నుంచి ఆ అబ్బాయి చెప్తున్నా అదే అక్క చెల్లెళ్ళు ఇష్టం లేదని చెప్తున్నా ఈ అబ్బాయి వినలేదు. ఆ అబ్బాయి మీ అమ్మాయి లేదు. వాళ్ళు అగ్రిమెంట్ కాగితాలు గట్ట అన్ని రాసుకొని అన్ని చేసుకుని నేను లాస్ట్ మినిట్ ఒక ముహూర్తం పెట్టినప్పటికి వాళ్ళు అలాగ అన్నారు. కానీ మొదట్లోనే తన ఇష్టమైన ఆడపిల్ల కట్నాలు కూడా నన్ను అడిగారు. ఇదంతా జరిగిన తర్వాత నందిని ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకుంది? నందిని ఏమంటే నిన్న జరిగింది అలాగా, నిన్న జరిగిన మరుక్షణం నందినికి వేరే కానీ మేము చెప్పలేదు. తర్వాత నందినికి తెలిసిపోయిన మరుక్షణం కాంచి తను లేని జీవితం నాకు వేస్ట్ అనుకుని నేను చచ్చిపోతాను అనుకుని తను పరిగెట్టి పారిపోతే మేము తలుపులు వేసి కాసుకొని ఉన్నాం. కాసుకొని ఉన్న తర్వాత కూడా అన్నగా తను కూడా ఊరేసుకుంటే మేము ఇబ్బంది పెట్టి మేము చూసి బతిమాలి ఇంట్లో పెట్టి ఇచ్చేసాం. రాత్రి తెల్లవాళ్ళు కూడా మీరు ఎంత మరి ఆపినా నేను తను ఒకటి అవ్వాలనుకోను. ఏమనుకోండి సెల్ అని కూడా మెసేజ్ పెట్టుకోండి, కలిసి జీవిస్తే జీవించడం లేకపోతే కలిసి చావడం అని సెల్ అని కూడా మెసేజ్లు ఉన్నాయి. ఆ మెసేజ్ ప్రకారం తను అలాగ అయిపోయింది లెక్క వాళ్ళ అక్క బావులు ఒప్పుకోలేదు, తను అలాగ అయిపోయింది. తన లేని జీవితం నాకు వేస్ట్ అయినా నాకు 3 రోజులకి అయిపోయింది. అంతకు మించి కారణం ఎట్లేదు. అలాగని నేను డిమాండ్ పెట్టలేదు, అలాగని నేను అబ్బాయిని ఏమనలేదు. ఇదే కేసులు అంటే నా కూతురు ఇది దీంతోనే 2వ సారి ఫస్ట్ చేమలమంతా ఆయిసింది, ఈ రోజు ఇలా చేసింది. నా కూతుర్ని ఆడి ఎంతగా ఇష్టపడ్డారో వీళ్ళు ఎంతగా ఇష్టపడిన కూతుర్ని ఈ రోజు నా కడుపు కోత చేసి నా కూతుర్ని నాకు దూరం చేశారు. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు దూరం చేసుకోరో లేదో కానీ నా పక్క వాళ్ళు చేశారు, యువతలు వీళ్ళు చేశారు. వీళ్ళిద్దరికి కూడా కారణకులు వాళ్ళిద్దరే, వాళ్ళు నలుగురే, అక్కలు బావలు తప్పించి అమ్మలో నాన్నలో నేట్లేదు. అంతే. వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ అమ్మలో వాళ్ళ నాన్నలో ఉంటే నన్ను అమ్మ అనుకుని పిల్లరు పాలు పొంగినట్టు ఫ్యాన్ గట్ట పట్టుకొని రారు. ఇది మొత్తం కూడా చూసారు. అంతే తప్పించి నాకు ఆ సెల్లో మెసేజ్లు మొత్తం అన్ని మెసేజ్లు పెట్టేదానికి కూడా అవే మెసేజ్లు తప్పించి అంతే. దానికి కారకులు అయితే వీళ్ళిద్దరికి కాయిపోవలసిన కారకులు, వీళ్ళిద్దరికి చావుకు కారకులు అయితే వాళ్ళు నలుగురు. ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే మేము మాట్లాడుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అక్క బావలు వేసి వెళ్ళిపోయిన తర్వాత నిన్నున్న సంతకం నిన్నున్న మాట్లాడారు. వాళ్ళ బావకి ఇష్టం లేని బావ కూడా ఆ రోజు సంతకం ఆ రోజు అగ్రిమెంట్ కాగితం మీద
సంతకం పెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే మాకు 20 లక్షలు ఇచ్చి తప్పిచ్చేసి మా పిల్లని ఒగ్గింది, మాకు డబ్బు వద్దు దానం వద్దు, నీకు నిజం ఇష్టమేనంటే నాకు ఇష్టమేనే, నాకు డబ్బుతో దానంతో సంబంధం, నాకు నందినే కావాలనేసి కూడా నా పిల్లడు అనేసి అక్క అని కూడా నన్ను పిలిచి నాతో కూడా నా ఇల్లుడు మాట్లాడాను. ఫోన్ కూడా పిల్లడు మా పిల్లడికి ఇద్దరికే ఇష్టమే. వాళ్ళ అక్క బావ పేదల పనిలాగా ఆ పిల్లడు వాళ్ళకి ఇదే, ఆ పిల్లడు అయిపోయిన లెక్కలో నా కూతురు ఇది అయిపోయింది. అంతకు మించి అయితే ఆ నలుగురే దీనికి కారణం. దాస్తే తెలిసిపోయిన తర్వాత మా అమ్మాయి వెళ్ళిపోతాను అంటే నేను ఆపాను. ఎందుకు ఈ కోప తమాసాల మీద ఎందుకు వాళ్ళు లెక్కలేదు అయితే వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చారు. మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టడము తిట్టడము చేయడం కాడికోసం వచ్చారు. గ్యామ్ సర్పంచ్ గారిని కొట్టారు. సీన్ మాస్టర్ గారు ఆల్తకాస మాటలు గ్యామ్ సర్పంచ్ సీన్ మాస్టర్ గారు తన మీద కొట్టుకు తన్ను కొట్టారని లెక్కలోనూ మేము ఎక్కడ వెళ్తే మమ్మల్ని ఏంటి అంటారు, మా పిల్లని ఏం చేసేస్తారు, ఆ పిల్లడు ఎలాగో చెడిపోయాడు మా పిల్లని అనేసి ఎస్ఐ గారికి మేము ఫోన్ చేసాము. మీ రక్షణ కోసం అయితే మాత్రం ఈ కోప తపాసాల మీద అయితే వెళ్ళడం కరెక్ట్ కాదు, మీ పిల్లని పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. లేదు కాదు అనుకున్నట్టుగైతే కొద్దిగా కోప తమాసాలు జాగ్రత్తగా ఉండమన్నారు. మేము జాగ్రత్తగా ఉన్నాం. మరుక్షణం కూడా మా ఇంటి వరకు కూడా వచ్చి మా ఇంటి మీద రాళ్ళు బ్యాడ్లు ఇచ్చి మమ్మల్ని కొట్టడానికి కూడా ఇచ్చేసేటప్పుడు నా కూతురు అన్నది, నేను వెళ్ళలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఈరోజు రాళ్ళు బ్యాడ్లు అనుకుని నా కూతురు అన్నది. మీరు 100 రోజులు నన్ను కాసినా నేనైతే నందుబాబు లేకుండా ఉండను, నువ్వు 100 రోజులు కాసిన రేపే చచ్చిపోవచ్చు, ఈ రోజే చచ్చిపోతూ అనేసి లెక్కలో రాత్రికి రాత్రి మేమందరము పడుకుని పోయిన తర్వాత కేవలం ఒకసారి రెప్పేసేలాగా నా కూతురు నేను పొద్దుల్లా తాళాలు వేసుకొని యాక్చువల్గా కష్టం మీద కాలేనే నేను కాలిపోతాను, మా ఇద్దరు ఒకలాగా అయిపోయినా నా కూతురు కూడా అన్నది. దీనికి ఎప్పుడైతే ఇది ఎలాగైనట్టుగా అయిందో పాప దీనికి వచ్చేసేది మమ్మల్ని ఫోకస్ చేసి మమ్మల్ని ఎంతలాగా ఇచ్చేయడం వల్ల మా పాప ఇలాగ అయిపోయింది. చూసారు కదా, నందిని వాళ్ళ మదర్ అయితే తీవ్రంగా రోధిస్తున్నారు. అమ్మాయి చదువుకుంటున్నప్పటి నుంచి కూడా లవ్ అంటూ తిరిగారు. స్కూల్ మానిపించేసి కాలేజ్ మానిపించి వెళ్ళారు. అప్పుడు మేము మందలించాము, ఇంకా చదువుకునే వయసు, చదువు మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయండి, మీరు మంచిగా చదువుకున్న తర్వాత అప్పుడు మేమే పెళ్లి చేస్తాము అని వీళ్ళు మాట కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా కాలేజ్కి వెళ్ళనివ్వకుండా తీసుకురావడం, సినిమాలు షికార్లు తిరిగితే మామూలుగానే పెద్దవాళ్ళు దెబ్బలాడతారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ముందు చదువుకోండి అని మంచి మాటలు చెప్తారు. ఆ మాటలు అయితే వాళ్ళకి ఎక్కలేదో ఏమో, మరి వాళ్ళు ప్రయత్నాలు అయితే మానలేదు. అయినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు, అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు కూడా మాట్లాడుకొని సరే మీరు మంచిగా ఉంటే మేము పెళ్లి చేస్తాము అని మాట్లాడుకొని పెళ్లి ముహూర్తాలు కూడా ఎప్పుడు పెట్టుకుంటాము అన్నా సరే మరి దేవ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, మరి అన్న తమ్ముళ్ళు మరి అక్కలు ఒప్పుకోలేదు. మరి ఏం జరిగిందో తెలియదు. నిన్న దేవ అయితే పశువుల సార్లు ఊరేసుకొని చనిపోయాడు. అంటే తను ఊరేసుకొని చనిపోవడం తర్వాత నందిని కూడా మనస్తాపం చెంది తను లేని బ్రతుకు నాకొద్దు అంటూ ఇంట్లో కూడా గొడవ పెట్టి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది 2 సార్లు. కుటుంబ సభ్యులందరూ కూడా తనని కాసుకొని నిద్ర మానుకొని రేయిపాళ్ళు కాసుకున్న సరే తను అనుకున్నదే చేసింది. ఏదేమైనా సరే ఒక క్షణికావేశం ఇద్దరు తల్లులకి గర్భశోకం మిగిల్చారని అయితే చెప్పొచ్చు. అంటే చిన్న విషయాలకి అంత చనిపోవడానికి అంత ధైర్యం చేసి ముందుకు వెళ్ళిన వాళ్ళు ఇంకొంచెం ధైర్యంగా ఉంటే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. కానీ ఈ రోజున భవిష్యత్తు లేకుండా చేసుకొని ఇటు తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగిల్చి ఆ తల్లిదండ్రుల్ని తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ లైఫ్ లాంగ్ కూడా కుమిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే కూతురు ప్రేమే ముఖ్యం అనుకొని పెళ్లికి కూడా ఒప్పుకున్న తల్లిదండ్రులకి ఈ రోజున కూతురు లేదు అనే బాధ వాళ్ళు మాటల్లో చెప్పలేకపోతే జీవోత్సవంలాగా కూర్చొని ఇక్కడ ఏడుస్తున్న తీరైతే నిజంగా బాధాకరమైనది చెప్పొచ్చు. ఏదైనా సరే యువత క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ప్రతి తల్లిదండ్రులు కూడా గర్భశోకం లేకుండా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాము, ఎందుకంటే ఎంతో ధైర్యం, బంగారు భవిష్యత్తు ఉంది. ఆ ఒక్క క్షణం మీరు చెడు ఆలోచనలు చేసి చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన కాకుండా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే మీకు ఇంకా మంచి ఆలోచన వస్తుందేమో. తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు, మా మంచి కోసమే కదా చెప్తున్నారు అనే ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఏదైనా సరే నేటి యువత అయితే క్షణికావశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రుల్ని నడి రోడ్డుకి తీసుకొచ్చి వాళ్ళ గర్భశోకాన్ని అయితే మిగులుస్తారని అయితే చెప్పొచ్చు.